ఎంతమంది ఇష్టపడతారు? కన్నీళ్ళు కాచడం మంచిదా, కాచకపోవడం మంచిదా? ఎంతమంది చెప్తారు కాచడం మంచిదని? దేవుడు కన్నీళ్ళు గారిస్తే మంచిదా, మనం కన్నీళ్ళు గారిస్తే మంచిదా? ఇంకోటి చెప్పాలి. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు మనతో చెప్తున్న మాటలను బట్టి మనుషులంట కన్నీళ్ళు గారుస్తారు. ఎందుకనంటే వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరకపోతే, అడిగింది దొరకకపోతే, లేకపోతే వాళ్ళకు నచ్చింది దొరకకపోతే, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, కొన్ని సమస్యలలో పడ్డప్పుడు, రోగాలకు గురైనప్పుడు ఏడుస్తారు మనుషులు. మామూలు టైంలో ఏడుస్తారా? ఏడవరు. ఏదో సమస్య వస్తేనే ఏడుస్తారు, లేకపోతే ఎప్పుడు ఏడవరు. దేవుడు ఎందుకు ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఏడుస్తాడా ఏడవడా? ఏడుస్తాడా ఏడవడా? ఎందుకు ఏడుస్తాడు చెప్పండి? ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఆయనకి ఎందుకు ఏడవాలి? తండ్రి ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడుస్తాడు? సామెలు ఎందుకు ఏడుస్తాడు? ఏమంట? కొంచెం గట్టి పోయింది కదా. ఆయన క్రమంలో నడవకపోతే, మంచి మాట చెప్పిండు, వెరీ గుడ్. మనం ఆయన మాట వినకపోతే ఏడుస్తాడు. ఎప్పుడు ఏడుస్తాడు? మనము గనుక, మనుషులు కనుక ఆయన మాటకు పూర్తిగా వినకపోతే అప్పుడు ఆయన కన్నీళ్ళు గారుస్తాడంట, మనుషులు కాదు. మనమేమో మన మాట వింటలేడు కదా అని ఏడుస్తుంటాం, ఆయనేమో ఆయన మాట వింటలేరు కదా అని. మనకేమో నచ్చినవి కావాలి మనుషులు కాబట్టి, వాళ్ళ కోరికలు నెరవేరకపోతే బాగా ఏడ్చేస్తారు, కోరిక తీరకపోతే బాగా ఏడుస్తారు. ఆ కోరిక తీరితే నువ్వే ఏడబోతావు అని చెప్పి ఆయన ఏడుస్తాడు. నీ కోరిక తీర్చడం ఆయన పెద్ద కష్టం కాదు, నీ ఆశలు తీర్చడం పెద్ద కష్టమేం కాదు ఆయనకు. అవి తీర్చుకుంటూ కూర్చుంటే నువ్వు అక్కడే ఉండి ఎక్కడ మంటలలో పడి వస్తావు అని చెప్పి ఆయన ఏడుస్తాడు. ఆయన ఇవ్వకపోవడానికి కారణం అదే. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం అడుగుతాం, ఎందుకు దేవుడు చేయడు, ఎందుకు చేయడని. నేను ఎక్కువ పెద్ద బాధపడను. ఏదైనా అడిగినాం అనుకో, అడుగుతాం, ప్రార్థన చేస్తాం, ఇవ్వలేనుకో పెద్ద అది నీకు అది పొందుకుంటే నాకేదైనా హాని జరుగుతుందేమో అందుకే నువ్వు ఇవ్వవు దేవుడికి. దాని గురించి పెద్ద మళ్ళీ వరి అవ్వద్దు, స్తోత్రం అయ్యాను గమనవసలేదు. ఆమేన్. ఒకవేళ అది నాకు అవసరమవుతుంది నువ్వు వేయిస్తావు అని మనం కొంచెం నెమ్మదిగా అవ్వడం మంచిది. లేదా దేవుణ్ణి సన్నిధిని ఆయనను దుఃఖపరచకూడదు. చెప్పండి ఎవరిని? ఆయన ఏడుస్తాడంట. మనకేమో మన అక్కర్లు తీరకపోతే మనం ఏడుస్తాం, మన కోరికలు నెరవేరకపోతే. ఆయన హృదయాన్ని ఎప్పుడు నొచ్చుకుంటుంది, ఆయన హృదయం ఎప్పుడు ఏడుస్తుంది అని అంటే, దేవుడు ఎప్పుడు ఏడుస్తాడంట తెలుసా? మనిషి ఖచ్చితంగా మాట వినకపోతే. ఎప్పుడు? మనిషి ఖచ్చితంగా మాట వినకపోతే. 119వ కీర్తన 135-6 వచనంలో చూడవచ్చు. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీళ్ళు, దేవుని వాక్యము విననందుకు ఏడుస్తున్నంట. ధర్మశాస్త్రము దేవుని వాక్యం ఎట్లా చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనం నడవకపోతే, ఒకవేళ ఆయన నడుమన్న క్రమంలో కనుక ఒక వ్యక్తి నడవకపోతే అప్పుడు దుఃఖం అనేది వస్తుంది.
ఎంతసేపటికి ఇది లేదని లేదు ఏడవడం మనిషి ఏడుస్తారు. కానీ దేవుని వాక్యమును ధర్మశాస్త్రము వినకపోతే ఎవరు ఏడుస్తారంట? ఇక్కడ దేవుని సేవకుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, వినకపోయినందుకు ఏడుపు వస్తుందంట. ఈ కన్నీళ్ళు ఏర్లై వారుతున్నాయి. ఈ ధర్మశాస్త్రాన్ని తోషిస్తున్నందుకు. అందులో 53వ వచనంలో కొడుతున్నాం, నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనులు చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. రోషము, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ పాత జీవితం సినిమాలకు, షికార్లకు, తినుడు, తాగుడు, మళ్ళీ ఇష్టానుసారంగా కొన్ని పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసేసరికి దేవుడు ఏడుస్తే మన కార్యాలు సఫలం కావు. దేవుడు కనుక మనల్ని ఎంతో దీవించాలని ఎదురుస్తాడు. దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించిన వెంటనేనంట ఆశీర్వాదములు వెంటనే ఆగిపోతాయి. చెప్పండి ఏమైతే, లేట్ కాకుండా వెంటనే ఆగిపోతాయంట. మనం అనుకుంటాము ఎందుకో 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 అని అనుకుంటాం కదా. ఆయన వాక్యానికి విరోధంగా ఒక వ్యక్తి మారిన వెంటనే అంతవరకు పడుతున్న వర్షం ఒకటేసారి ఎట్లా ఆగిపోతుందో, పడుతూ పడుతూ వర్షం ఆగిపోతుంది. చూసి ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలే. వర్షం బాగా పడుతుంటుంది, అబ్బా ఆగిపోయింది ఏంది, పడుతూనే ఉంటుంది అనుకున్నాం, కానీ ఆగిపోయింది కదా. అట్లనే ఆశీర్వాదం దిగుతూనే ఉంటుందంట. దిగుతున్నప్పుడు మనిషి యొక్క అవిధేయత, మనుషుల యొక్క కొన్ని పొరపాట్లు కనుక మొదలైననుకో వెంటనే ఆగిపోతుంట స్పాట్లో. వెంటనే ఆగిపోయినప్పుడు అప్పుడు మనిషి విధేయత చూపించక, దేవా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింటుంది అని చెప్పి పశ్చాత్తాపపడి కన్నీళ్లు గార్చుకుంటే మంచిది. మళ్ళీ పశ్చాత్తాప పడకుండా కన్నీళ్లు గార్చనంతసేపు ఆ దీవెన వర్షం అనేది మళ్ళీ మనిషికి రాదు. ఏదవసరము? మళ్ళీ పశ్చాత్తాపమైన కన్నీళ్ళు, ఇక్కడికి వెళ్ళి కన్నీళ్ళు కాస్తే అక్కడికి వెళ్ళి దీవెనలు మొదలవుతాయి. ఇక్కడికి వెళ్ళి కళ్ళకి వెళ్ళి కాస్తే అక్కడ పరలోకం నుండి దీవెన వర్షం మొదలు కాబోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఇక్కడ కళ్ళకి వెళ్ళి పశ్చాత్తాపము, ఒక విరిగి నలిగిన హృదయాలు కనుక కాకుండా మనుషుల వల్ల, ఇప్పటిదాకా ఏం చెప్పిన అవిధేయత వలన, దేనివలన అంట ధర్మశాస్త్రానికి వాక్యానికి లోబడకుండా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని చూసి దేవుడు ఏడవడం మొదలు పెడతాడంట. ఆయన కళ్ళకి నీళ్ళు కావద్దు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆయన తప్పించాలని చెప్పి ప్రతి ఒక్కరిని చూడండి ఎలాంటి ప్రయాసం. 12వ అధ్యాయం 7వ వచనంలో, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అర్థం కాదు కదా. గొర్రెపిల్ల రక్తమును తీసి గుమ్మాలకు వేయమన్నాడు. అంటే ఏ గుమ్మంలో కనుక ఈ గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంట్లోకి తెగులు రాదు. ఏం రాదు? తెగులు రాదు. ఎందుకంటే దేవునికి ఒకవేళ తెగులు పోతే పోయి వీళ్ళు విన్నారు కదా అని చెప్పి అంటే ఒక వ్యక్తికి గుర్తంట. దేవుని మాట వినటోడు ఒక గుర్తుంటుంది, మాట వినడానికి ఏ గుర్తుంటుంది. మనకేందిలే అని చెప్పేది వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గుర్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, అమ్మో నా ఇంటికి ఏ తెగులు రావద్దు, చెప్పండి ఏమని, నా ఇంటికి ఏ తెగులు రావద్దు అని చెప్పి యేసయ్య రక్తాన్ని లేదా గొర్రెపిల్ల రక్తాన్ని తీసి తమ గుమ్మాలకు పూసి గుర్తు, ఒక ముద్ర వేయబడుతుంటుంది. ఏముండాలి? ఏ మనిషికైతే ముద్ర వేయబడదో అతడు దేవుని దృష్టిలో అవిధేయుడిగా మారుతాడు.
అందుకే నాకు నీకు మధ్యలో ఒక గుర్తు ఇదే, నిత్యము రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే వాడేమో విధేయుడు, ఆ రక్తాన్ని మర్చిపోయి ప్రవర్తించేవాడేమో అవిధేయుడు. ముద్ర వేయబడాలి. చెప్పాలి ఏమేయాలి? మనం కూడా మనం ముద్రించబడ్డ జనులం. గుర్తుపెట్టుకోండి, ఏ జనులం? గట్టిగా చెప్పాలి. దేంతో ముద్రించబడ్డానంటే వీళ్ళు పలానా దేశానికి చెందబడిన వాళ్ళని చెప్పి ఒక ముద్ర వేస్తారు. ఈ దేశానికి చెందిన వాళ్ళు, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళని. మనల్ని కూడా ఇది క్రీస్తుకు చెందిన వారు అని చెప్పి యేసు రక్తం అనేది మన నొసటి మీద వేసిందంట ముద్ర. మన మీద, మన గుమ్మాల మీద వేయబడాలి ముద్రలు. ఎక్కడ? మన ఇంట్లోకి తెగుళ్ళు రాకుండా, మన ఇళ్ళకు, మనుషులకి ఇళ్ళకి తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే గుమ్మాల మీద ఏముండాలంట? చెప్పాలి, రక్తము ముద్రగా ఉండాలంట. ఆ రక్తము కాకుండా ఇంకేదైనా ముద్ర కనిపించింది అనుకో, అప్పుడు ఇంకా వేరేళ్ళు వస్తారు లోపలికి. ముద్రించబడిన జనులై ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ జనులు? యేసు రక్తంతో ముద్ర వేయబడిన జనులుగా మనం ఉన్నప్పుడే మన కన్నీళ్ళకు విలువ ఉంటుంది. అప్పుడు మన కన్నీళ్ళను చూసి ఆ కరుణామూర్తి కనికరిస్తాడంట. వీళ్ళు లోపల నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఏమో ఆయనే దిగి వస్తున్నాడంట. ఆయన కొరకు ఎదురు చూడని వారికి మాత్రం ఇంకెవరు వస్తారు? దేవుడికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి చెప్దాం ఒకసారి. ఆయన కూడా కన్నీళ్ళు గారుస్తాడు తెలుసమ్మా. ఎప్పుడనంటే ఆయన మాట వినకపోతేనంట. చూద్దాము, ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. ఆ నడికట్టు ఏమైపోయిందంట? ఈరోజు నడికట్టును తీసి అక్కడ భద్రంగా పెట్టినంట. ఆ కట్టు వచ్చేంత వరకు ఉంటుంది అని అనుకుంటే అది వచ్చేసరికి చెడిపోయింది. అమ్మ ఏమైపోయింది? చెప్పాలి గట్టిగా. ఈరోజు యేసుక్రీస్తు వల్లి తిరిగి వచ్చేంత వరకు జనులు నిద్ర చెడిపోయికుంటూ ఉంటే ఆయన ఏమవుతాడు? ఏం చేస్తాడు చెప్పండి. చూడండి, అది దేనికి పనికిరాని, అది దేనికి కూడా పనికిరాకపోయిను కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వము. ఒక చిన్న గర్వము మనిషిని చెడగొట్టేస్తుంది. చెప్పండి ఏమైందండి? మనిషిని మొత్తం చిన్న గర్వము, కొంచెం గర్వమే లోపలికి వచ్చింది అనుకోండి, గర్వించకుండా విధేయతతో దేవునికి లోబడినంతసేపు దేవుని ఆశీర్వాదం అనేది సమృద్ధిగా మేలు కార్యాలు జరుగుతూ ఉంటుంది. ఈ గర్వం వలన నడికట్టు చెడిపోయిందని అంటాడు. అమ్మ బైబిల్ చెప్తుంది ఏమనంట? ఏమైంది? గర్వం వల్ల నడికట్లు చెడిపోతానంటే ఒక మనిషి జీవితం గర్వం వల్ల చెడిపోతుందంట. అది దేనికి కూడా పనికి రాకుండా పోతుందంట మళ్ళీ తిరిగి. అప్పుడు దేవుడు గర్వించిన వ్యక్తికి దేవుడు విరోధి అవుతాడు తప్ప ఆశీర్వాదం ఎట్లయితాడు? గర్వం వచ్చిందనుకో, సాతాను గర్వంలో ఉన్నది. గర్వం వల్ల గర్వించినందుకు మీదికెళ్ళి కింద పడేయబడ్డాడు. ఇప్పుడు అదే గర్వం మనిషి లోపల మొదలు పెట్టాలని చూస్తాడు సాతాను. గర్వం వచ్చిందనంటే దేవుడు వాళ్ళ దగ్గరికి రాడు, దూరం అయిపోతాడంట, విరోధి అవుతాడంట. గర్వం వల్ల జగడం వస్తుంది తెలుసా? ఒకవేళ గర్వం ఉందని ఎట్లా గుర్తుపట్టవచ్చు? సామెతలు ఎంతమంది తెలుసు? ఏ ఇంట్లో ఒకవేళ గర్వం లేనంత వరకు ఆ ఇల్లు సమాధానం ఉంటుంది. గర్వం వచ్చిందంటే చాలు ఆ ఇంట్లో కొట్లాటలు మొదలవుతుంది. ఎంతమంది తెలిసి వాక్యం? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. అందరూ ఏం చెప్పాలి? గర్వము వస్తుందనుకో మనిషికి, చెప్పాలంటే ఈ పుగులుగులో పెడుతున్నా అంటాం కదా. ఆడవాళ్ళని అయితే ఏమంటాం? నీకు ఈ పుగులుగులో పెడుతుంది, దెబ్బలు కావాలి. ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నజాలు ఉండరు కదా, ఏదో ఒకటి అంటారు, దెబ్బలు తింటారు.
వీపు విమానం మోగిస్తాడంట ఆయన అంటాడు కదా, అంటే విమానం మోగిస్తాడేమో వస్తుందాక. ఏమయ్యా, వీపు విమానం మోగిస్తాడంట. స్తోత్రం. అదే ఆడవాళ్ళ గర్వం వచ్చింది అనుకో, కథం, ఆ ఇల్లు మొత్తం వల్లకాడే, ఇక దెబ్బలే దెబ్బలు. అదే మొగళ్ళ గర్వం వచ్చింది అనుకో, ఇక అయిపోయింది, వాళ్ళు రోడ్ల మీద తిరుగుడు చివరికి పరిస్థితులతో. అందుకని గర్వం వల్ల ఏమొస్తాయంట దేవుని దృష్టిలో జగడాలు వస్తాయి. చెప్పండి, ఒక వ్యక్తిని గుర్తుపట్టడం ఈజీగా. ఒక ఇంట్లో జగడం వచ్చింది అని అనుకో, మనం ఆడ సింపుల్గా గుర్తుపట్టే, ఆడ ఏమొచ్చింది చెప్పాలి. అంతకుముందు కన్నీళ్ళు, విధేయత, ప్రేమ, అనురాగం ఉండే. ఇప్పుడు అది వెళ్ళిపోయి గర్వం వచ్చిన వెంటనే జగడాలు మొదలవుతుంది. ఆ ఇల్లు పంచాయతీలు మొదలవుతాయి. భార్యలో గర్వం ఉందనుకో జగడం మొదలవుతుంది, భర్తలో గర్వం వచ్చిందనుకో జగడం మొదలవుతుంది. అందుకని ఇది రాకుండా ఉండడానికే ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు చెప్తాడంటే, కన్నీటి జీవితము, విధేయత జీవితం. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు దేవుడి చేత ఓదార్చబడతారు. దుఃఖం ఉన్న చోట దేవుడు దిగి వస్తాడంట, గర్వం ఉన్న చోట దయ్యం దిగి వస్తాడంట. చెప్తలేదు ఒకసారి. ఎవరు వస్తారు? దుఃఖం ఉన్న కాడనేమో దేవుడే దిగేసి వస్తాడు, గర్వం ఉన్న కాడ దయ్యం దిగేసి వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఏది అవసరం ఇప్పుడు? అందరు చెప్పాలి. కన్నీరంతా తుడచి వేసి కౌగిటిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు. కుమిలి కుమిలి ఏడ్చిన వేళ ఉన్నావయ్యా నా తోడుగా. కుమిలి కుమిలి ఏడ్చిన వేళ ఉన్నావయ్యా. ఎక్కడున్నాడు చెప్పాలి. కుమిలి కుమిలి ఏడిపోతున్నావు, ఎందుకు ఏడుస్తావు? నేనున్నా కదా. చూడండి, బాగా కుమిలిపోతూ మనిషి ఏడిచిననుకో, ఆ టైంలో ఎవరో పక్కనే ఉండి తట్టినట్టుగా, ఓదార్చినట్టుగా, ప్రేమతో ఆగు, ఎందుకు ఏడుస్తావు అని అంటాడు. సానుభూతి, ప్రేమ, అభిమానం దిగి వస్తుంది. కన్నీళ్ళతో ఉన్నప్పుడంట, అబ్బా ఇన్నిసార్లు ఏడ్చిండు. ఎందుకు కన్నీళ్ళతో ఉన్న ప్రతిసారి నీ కన్నీళ్ళన్నీ నా పుస్తకంలో కనబడుతున్నాయని మనం ఎప్పుడన్నా ఆలోచన చేసిరా? ఎందుకంటే కన్నీళ్ళు గార్చిన ప్రతిసారి పరలోకంలో ఉన్న తండ్రి నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన ప్రతిసారి రాయబడుతుంది, ఆయన దిగిండు, ఆయన వచ్చిండు, ఆయన వచ్చిండు, ఆయన వచ్చిండు. అదే నువ్వు కన్నీళ్ళు గార్చకపోతే నీ ఇంట్లోకి రాడు. అందుకని చాలా అవసరం. విధేయతతో కన్నీళ్ళు గారుస్తూ ప్రార్థన చేయండి. దేవదూత దిగుతాడు. వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు వచ్చిండు, ఎన్నిసార్లు పోయిందని చెప్పి మన ఆఫీసులలో అటెండెన్స్ ఉంటుంది తెలుసా? ఏముంటుంది? అటెండెన్స్ ఉంటుంది. ఎన్నిసార్లు బయటికి పోయినరు, ఎన్నిసార్లు లోపలికి వచ్చిండ్రు, ఎన్నిసార్లు తంబేసిండ్రు అని. అలాగనే ఉంటాయి కదా. మరి పరలోకంలో దేవదూతలు ఎన్నిసార్లు దిగిండ్రు లెక్క ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు దిగిండు ఒక లెక్క ఉంటుంది. ఆమెన్. ఇప్పుడు నీ ఇంట్లోకి ఎన్నిసార్లు దిగుతున్నాడు, స్తోత్రం కలుగును గాక, ఒక లెక్క అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనుకో, మందిరంలో ఏడ్చినావు, నువ్వు ఏడిచిన ప్రతిసారి ఆయన దగ్గరికి వచ్చింది కదా. నీవు ఇన్ని మార్లు నేను దగ్గరికి వచ్చినా, ఎందుకంటే నువ్వు ఇంతగా ఏడ్చినావు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు రావాలి ఇంటికి చెప్పాలి? దేవదూతలు ఇంటికి రావాలి. దేవుని సన్నిధి మనకు తొలగి రావాలి. అలాంటి మహిమ గల దేవుడు దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుడి చేతనే ఓదార్చబడతారు. ఆయన ఎప్పుడు ఏడుస్తాడు అని చెప్తే, ఆయన ఎప్పుడు ఏడుస్తాడు తెలుసా? ఆయన రాకుండా వీళ్ళు నా మాట వింటలేరు, వీళ్ళు నా ధర్మశాలని అస్త్రాన్ని తోసేస్తుండ్రు కదా అని చెప్పి ఆయన దుఃఖం ఏర్లై పడుతున్నారు. ఆయన దుఃఖపడుకుంటూ ఉండడము మనకు మంచిది కాదు. మనిషికి గర్వం వస్తే ఆయన ఏడుస్తాడంట. విధేయత చూపిస్తే నీ దగ్గరికి దిగేసి వస్తాడు.
ఆయన నిన్ను నవ్విస్తాడు జీవితాంతం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే దేవుని చిత్తానికి మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా లోబడి జీవించాలి. అది మంచిది. ఏది మంచిది? దేవుని చిత్తానికి లోబడితే మనం దీవించబడతాం. లోబడ్డ జనులను దేవుడు దీవిస్తాడు. లోబడనోళ్ళని జనులను శ్రమ అంట. ఎవరికి శ్రమలు? లోబడనోళ్ళని జనులకు శ్రమలు. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆమేన్. ఏమైందండమ్మా? గ్రంథమే రాసిండంట. చెప్పండి, ఏం రాసిండు దేవుడు? అయ్యా చెప్తలే మీరు సరే చెప్పాలి. ఆయన సముఖమందు. ఎందుకంటే కొన్నిసార్లు చెప్తాం కదా, మనం ఇంట్లోకి వస్తాం లేకపోతే బయటకు వెళ్తాం. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు అంటే లోక ప్రకారంగా మాట్లాడుతుంటే కాదు, ఆయన గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏమి ఇచ్చిందంట. అమ్మ ఇప్పుడు సపోజ్ ఇద్దరం కలిసి కూర్చుండి మన తండ్రి విషయాలు ఏసే ఎంత మేలు చేసిండు కదా అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుని అనుకో, వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుతుండ్రు? ఏసయ్య మన దేవుడు కూడా చేసిన మేళ్ళను బట్టి వీళ్ళు తలుచుకొని మాట్లాడుతున్న మాటలన్నీ వెంటనే రాస్తూ ఉంటారంట. రాసి ఆయన గురించి వీళ్ళు పలుకుతున్న మాటలు రాస్తాడంట. అలాగనే ఇద్దరు మందిరంలో కానీ లేకపోతే నడుచుకుంటూ పోతున్నా కానీ ఇక్కడ తిరుగుతూ పోతున్నా కానీ వాళ్ళు కలిసి ఆయన గురించి మాట్లాడుకునే ప్రతి మాట రాస్తాడంట. చెప్పండి ఏమని రాస్తాడు? ఆయన ఎదుట గ్రంథము చూడండి, అందరూ చక్కగా ఉంది చూడండి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు అందరు చదవండి. ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, వింటాడా వినడా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఏం చేస్తాడంటే బాగా గట్టిగా ప్రార్థన చేస్తే కాదు, నువ్వు మాట్లాడుకునే మాటలను బట్టి ఆయన వింటాడట. ఇప్పుడు చెప్పండి గట్టిగా. మనం అంటాము బాగా రోజు 4 గంటలు ప్రార్థన చేస్తా, 5 గంటలు ప్రార్థన చేస్తా, 6 గంటలు ప్రార్థన చేస్తాను అనుకో, ఇంత పొడుగు ప్రార్థన చేస్తా, ఇంత పెద్ద ప్రార్థన చేస్తా, ఇట్లా కొంతమంది ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ ప్రార్థన చూస్తుంటే ఓయమ్మో ఎంత బాగా అనిపిస్తుందో. వాళ్ళు మంచి మంచి మాటలు అన్నీ తీసి మాట్లాడుతుంటారు దేవుని దగ్గర. దానికి వింటాడని అనుకుంటారేమో, అవి కానీ కాదు. కానీ ఇద్దరు కలిసి కృతజ్ఞత కలిగిన మాటలు మాట్లాడుతుంటే ప్రార్థన చేయొద్దని చెప్పను. ఆమేన్. ప్రార్థన చేయడం మంచిది, కానీ అంతకంటే మంచిది ఆయన విషయంలో మంచి విషయం గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే. చెప్పండి ఎప్పుడు ఇద్దరు లేకపోతే ముగ్గురు కలిసి మాట్లాడుకునేటప్పుడు అంట ఆయన చెవియొగ్గి వింటాడంట. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏమేమి విని ఉంటాడు? అసలు ఒక్కసారి ఈ మాటను వచ్చి పశ్చాత్తాపాలు లేదు తెలుసా? అవ్వా ఏమేమి మాట్లాడుకున్నాం ప్రభువా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మంచి మాట్లాడినామా, లేకపోతే విరోధంగా మాట్లాడినామా, లేకపోతే ఇంకేం పిచ్చి మాటలు మాట్లాడినామా, అన్నీ వింటాడు కదా. ఆ వింటున్న దేవునికి ఎదుట ఇప్పుడు మనిషికి సిగ్గు అనిపిస్తుంది. ఏది అన్నీ నడా. ఎవరైనా మీ పక్కనే ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడుతుంటే ఆయన పక్కనే వచ్చి నిలబడి అని ఉండే అప్పుడు ఎట్లుంటుంది? అన్నీ నేసిన సిగ్గువాయ్, అయ్యో అనుకుంటా. అదే పరిస్థితి తెలుస్తలేదు కానీ దేవుడు వింటున్నాడు. గట్టిగా నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది అక్కడ. ఇద్దరు కలిసి మాట్లాడుకునే పాటల కంట చెవియొగ్గి వింటాడంట. చెప్పండి ఏమిటి? అబ్బా, ప్రార్థన ఎంతగా వింటాడో అంతకంటే ఎక్కువ మాట్లాడుకునేటే వింటాడంట. అందుకనే మాట తీరు జాగ్రత్త. అమ్మా ఏం మాట చెప్పాలి. నేను మాట్లాడేది మనిషితోటే కదా, మనిషితోటే మాట్లాడుతున్నావు, కానీ మనసున్న మనిషి మహారాజు వింటున్నాడు.
అందుకనే మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త అని అంటాడు. చెప్పండి మళ్ళీ, నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందంట, నోరు బాగలేకపోతే ఊరంతా పాడైపోతుంది. ఈడు మంచిది కాదు, వాళ్ళు మంచిది కాదు, ఈడు మంచిది కాదు, వాళ్ళు మంచిది కాదు, వాళ్ళు మంచిది, ఎవరు మంచిది. ఎందుకంటే నీ నోరు మంచిది అయితే ఊరంతా మంచిది అవుతుంది. నీ నోరు మంచిది కాకపోతే మాత్రం నీకు ఎవ్వరు మంచిది కాదు, నీకు నువ్వే మంచోడు కాదు. చివరికి నేను ఎందుకు పుట్టిన దేవుడో నన్ను చంపే అంటారు. చాలామంది ఏమంటారు చివరికి, నేనే చచ్చిపోతే ఓ పని అయిపోతుంది అని. అంతే, ఇది యోనా బుద్ధి. ఏ బుద్ధి? నేను చస్తే ఓ పని అయిపోతుంది, పీడ పోతుంది అని చెప్పి అంటారు. యోనా చివరికి ఏమన్నాడు, అన్నీ అయిపోయినాక నేనే చస్తే అయిపోతుంది కదా, ఎంత బాధ ఎందుకు, నన్ను తీసి చివరిలో వాడేసేయండి, నీళ్ళలో వాడేయండి, అయిపోతుంది అని అన్నాడు. అంటే చివరికి ఆయన ఆలోచనలు ఏంటి? దేవుని మాటకు విధేయతగా చూపించకపోవడం, అవిధేయత చూపించి చివరికి నేను చనిపోతేనే దీనికి పరిష్కారం అనే ఒక ఆలోచనలు చాలామంది వస్తాయి. కొంతమంది భయంకరమైన సమస్యలు పడి దీనికి మరణమే ఒకటి పరిష్కారం అనుకుంటారు. మరణం పరిష్కారం కాదు. మరణం పరిష్కారం ఎప్పుడు కాదు. మరణము కేవలము నాశనానికి తప్ప. శాపవాది వచ్చి నేను తీసుకుపోయి వాడు ఎప్పుడు నువ్వు మరణించాలి, ఎప్పుడు చావు 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 అని చెప్పి 24 గంటలు చెవులో వాడు దురద పెట్టినట్టు 24 గంటలు నువ్వు చనిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అని చెప్పి 24 గంటలు పక్కనే ఉంటాడు. వానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఎవరికి? చస్తా అనే మాట నోరికి రావద్దు. వచ్చిందంటే అక్కడ నువ్వు దేవునికి భయపడతలేవు. దేవునికి భయపడేవాడు ఎవడు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఏమంటారు? కష్టాలు నా యాత్రను చెప్పాలి, నష్టాలలోనైనా స్తుతి చేయుట. పాడతలేదు కృష్ణ, మ్యూజిక్ వస్తే కానీ వాడరు. మనం నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా. ఇవన్నీ మేము మాట్లాడంలే. ఏమున్నా లేకపోయినా ఎట్లయితుంది? నాకు అన్నీ ఉంటేనే నేను కరెక్ట్గా దేవుని దగ్గర మాట్లాడతాను. దేవుడి సన్నిధిలో ఒకటే అన్ని దేవుడు చేస్తాడు. కాకపోతే ఆయన దగ్గర చేయవలసింది ఏంటంటే ఆయనకు నచ్చింది రెండు నోటి మాటలు, గర్వం. దానివల్ల గర్వం వల్ల జగడాలు పుట్టి, గర్వం వల్ల ఇల్లు నాశనం అయిపోయి, గర్వం వల్ల ఇల్లు కుటుంబాలు అన్నీ కొట్టుకొని పోవడము, దానివల్ల ఇల్లే పాడైపోవడం. దేవునికి ఏడుస్తాడంట తెలుసమ్మా. దేవుడు ఏడుస్తాడు తెలుసా? దేవుణ్ణి ఏడిపించేది మనుషులే. మాట వినకపోతే ఆయన కన్నీళ్ళు కారుస్తాడు. ఎప్పుడు? మాట వినకపోతే ఆయన దుఃఖపడతాడంట. ఎంతమంది తెలుసా? తెలియదా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం కూడా వస్తారు చదువుమా. 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. చాలా పెద్ద ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. ఏమైంది దానికి? ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి. యేసయ్య ఎంత బాగా చెప్తున్నాడు చూస్తున్నా తండ్రి. దీవారాత్రంలో మానక నా కన్నుల నుండి కన్నీరు కార్చున్నది. ఆయన కళ్ళకి ఏం కారుతున్నాయమ్మా? చూడండి, నీవు వారితో చెప్పవలసిన మాట ఇదే. అందరు చెప్పు. ఏమని? నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడించబడుచున్నది, ఘోరమైన గాయం నొంది ఉన్నది. అంటే మీరు గాయం అంటుంటే ఆయన అనుకుంటాడు, చాలామంది అంటారు కదా, నేను గాయం అయిపోయింది, నాకు హృదయానికి గాయమైంది, దేవుడు చూస్తలేడు. కానీ ప్రభు కూడా చెప్తుండు, గాయం అయింది దానికి. ఆ గాయం వల్లనే చూడు అక్కడ ఏమంటుండు, గాయం నుండి ఉన్నది. దీవారాత్రంలో మానక నా కన్నీళ్ళ నుండి, కన్నుల నుండి కన్నీళ్ళు అమ్మా కారుతున్నాయి అంట. ఏం చేసి దీవారాత్రులు ఆయన కళ్ళకి ఏం కారుతున్నాయి? అందరు చెప్పాలి ఒకసారి. నువ్వే కాదు కన్నీళ్ళు కార్చేది, ఎవరు కారుస్తుండ్రు ఇప్పుడు? అమ్మా
మనుషులకు గాయమైతే హిందీలో బాగుంటుంది అన్నమాట. హిందీలో బాగుంటుంది ఆ మాట. ఎక్ బార్ దేఖింగే హిందీ మే, హిందీలో చాలా బాగుంటుంది. तू उनसे यह बात कर, तो उनसे ये सच सच ये बातें कहना चाहिए. मेरी आंखों से हाँ, दिन रात आंसू लगातार परमेश्वर की आंखों में से दिन रात आंसुओं की लगातार हाँ बहते रहे, हाँ वे न रुके, क्योंकि मेरे लोगों की कुंवारी बेटी बहुत ही कुचली गई और घायल हुई है. कई दिन से कुश्ती लगकर घायल हुई. चोट मुझको लगे तो दर्द तुझको होता है, मेरे आंसू के पहले तेरा आंसू बहता है. चोट मुझको लगे तो दर्द तुझको होता है, मेरे आंसू से पहले तेरा आंसू बहता है. आवाज दूं तो तू दौड़ आता है, सांस लेने से पहले तू हाजिर होता है, सांस लेने से पहले तू हाजिर होता है. अब्बा खुदा तू है मेरा, अब्बा पिता तू है मेरा, अब्बा पिता तू है मेरा, अब्बा पिता तू है मेरा. तू जो खुदा नहीं मुझको दर्द देकर खुश हो जाए, तू जो पिता नहीं मुझको आंसू देकर चैन से सो जाए. ఆయన ఎలాంటి దేవుడు అంటే మన కష్టాలను చూసి సంతోషించే దేవుడు కాదు. ఏ తల్లి చెప్పండి బిడ్డ దుఃఖాన్ని చూసి నవ్వుకుంటూ కూర్చుంటుంది? చెప్పండి, ఏ తల్లి అయినా ఉంటుందా? వాళ్ళ కన్నీళ్ళు చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటారా? వాళ్ళ కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు కాస్తే వాళ్ళకి రక్తం కారుతుంది. ఇక్కడ అయినా కూడా చెప్తాడు, సియోను కుమార్తె గాయమైపోయింది, నా కళ్ళకి వెళ్ళి మానక మనమన్నా ఒకసారి మాంతం, కానీ దీవారాత్రులు నీళ్ళు గారుతూనే ఉన్నాయంట. అది వాళ్ళకి అర్థమైతే లేదు. నువ్వు పోయి చెప్పు ఆ సంగతి అని అంటుండు. ఏమని చెప్పాను? నేను ఏడుస్తున్నానని నువ్వు వీళ్ళకి చెప్పు అని ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నీళ్ళు కారుస్తున్నాడు. ఎవరు కారుస్తున్నారు? నీ కొరకు ఎవరు ఏడవరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు అని అనుకుంటున్నా. కానీ నీ దేవుని బిడ్డ నీ కొరకు కన్నీళ్ళు కార్చడానికి పరలోకంలో ఉన్న కన్నీరు ఆ తండ్రి కన్నీళ్ళు కారుస్తున్నాడు. అందుకు వందనాలు చెప్తాం ఒకసారి. యేసయ్యా, నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నా, కానీ నా కొరకు కన్నీళ్ళు కారుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నేను ఎలాంటి, నా జీవితం ఏంది, నా బ్రతికేంది, మా కొరకు నువ్వు కన్నీళ్ళు కార్చడం ఏందయ్యా? చెప్పండి, వందనాలు యేసయ్యకి. ఎప్పుడైనా మన కొరకు కన్నీళ్ళు ప్రభు కార్చడము ఎందుకయ్యా? ఈ జనులు నా ధర్మశాస్త్రమును త్రోసేస్తుండ్రు, వింటలేరు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండ్రు. ఆయన కన్నీళ్ళు కార్చడం మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చేతులెత్తి చెప్దాం. 2 చేతులెత్తి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మన కన్నీళ్ళు విలువైనయా, ఆయన కన్నీళ్ళు విలువైనయా? చెప్పాలి. మనం అనుకోవడం మన కన్నీళ్ళు విలువైనవి, కానీ పరలోకంలో కన్నీళ్ళు కాచడము ఆ కన్నీళ్ళు కాదా విలువైనవి? ఇప్పుడు ఎవరి కన్నీళ్ళు ఎక్కువ విలువైనవి మీరు చెప్పండి. మన ఆయనయా? చెప్పండి. ఆయన కన్నీళ్ళు కారిస్తే ఎవరు బాగుపడతాడు? అందుకని వీలైనంత మటుకు, ఎవరైనంత మటుకు మనకు వీలైన దేవుణ్ణి ఆయన మనసును సంతోషపెట్టేలాగా
మనం చేయవలసిన కొన్ని మంచి పనులు ఏదైనా ఉంటే చేయాలి తప్ప ఆయన దుఃఖపరిచే పనులను మనకు దూరం అయిపోవాలి. ఎందుకు ఏడుస్తాడంట? జనులు మాట వినకపోతే. ఎంత ఎంత స్పష్టంగా రాసిండు అక్కడ. నా మాట వినకపోతే నేనేం చేస్తాను? వాళ్ళని ఏం చేయాలి? కొట్టాను కదా, తిట్టాను కదా, ఏం చేస్తా? ఏడుస్తా అని అంటుండు. ఆయనని ఏడిపిస్తే ఎలా? నీ వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వల్ల పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. గొప్ప ఉపద్రవం అంటే కష్టాలలో పడ్డది, కన్నెలలో పడ్డది, భయంకరమైన పరిస్థితిలో పడిపోయింది. ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీళ్ళు కారుచున్నది. ఆయన కళ్ళకెళ్ళి కన్నీళ్లు కారుతున్నాయి. ఇప్పటిదాకా చెప్పినాను. ఎందుకు వచ్చింది అయ్యా ఈ గాయం అని అంటే చెప్పింది కదా, గర్వం వల్ల ఏమొచ్చింది? జగడాల వల్ల ఏమొచ్చింది? గాయాల పాలవుతారు, తిరిగి హాస్పిటల్లో పడతారు, మళ్ళీ ఇబ్బందుల పాలవుతారు. ఇవన్నీ అయిపోయి ఇంత చిన్న విషయంకి ఇంత పెద్ద పరిస్థితులు రావడం అవసరమా అని ప్రభు దుఃఖపడుతున్నాడు. ఏం చేయలేను, వీళ్ళు చెప్తే వినరు అని చెప్పి ఆయన ఏడుస్తారు. పోయి వీళ్ళు ఎక్కడ పడుతుండ్రు? గుంటలో పడిపోతుండ్రు. వీళ్ళు అనుకుంటారు వీళ్ళు సరైన త్రోవలకే వెళ్ళిపోతున్నారు, కానీ ఆ ముందు ఒక పెద్ద గొయ్య ఉంది, పెద్ద గొయ్య ఉంది. అది మళ్ళీ అందులో పడితే బయటికి రాలే. అందులో పడిపోతే నువ్వు ఎక్కడన్నా ఉంటే బయటికి తీసుకురావచ్చు, కానీ నువ్వు గుంతలో పడిపోయే స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోతే మాత్రం దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆయన కళ్ళకి వెళ్ళి ఊరికే రావులు గుంటలో పడిపోతున్న స్థితి ఒక వ్యక్తికి ముందున్న తొవ్వ తెలియకుండా అదే తొవ్వలకెళ్ళి పరిగెడుతుండే, చేతులు ఎత్తే అదే తొవ్వ అని చెప్పి మనిషి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పరిగెత్తుకుంటూ వెళ్తాను. అలా పక్కనే మంట ఉంది. ఆ మంటలు వద్దు అని చెప్తా ఉంటా కూడా వినకపోయేసరికి అలా పడిపోతుంది అని చెప్పినా వినరని ఇక ఏం చేయలేం. ఆయన ఏడవడం, ఆయన ఏడుపుకు ఒక అర్థం ఉంది. మనిషి కొన్ని చేసే తప్పులు కారణంగా దేవుడు ఏడుస్తున్నాడు. యవ్వన పిల్లలకు నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, కానీ ఎందుకన్నమ్మా అనే ఆలోచన తల్లిదండ్రులకు వచ్చే స్థితి రావద్దు. మీరు ఒక పేరు తీసుకురావాలి తప్ప ఇలాంటి పిచ్చి లెక్కలు చేయొద్దు. చివరికి అది ఎక్కడికి పోతుంది అనేసి గాయములు, అయ్యో ఘోరమైన గాయం దానికి తగిలింది, అందుకని నేను ఏడుస్తున్నా, నా కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు. తాగుడు, ఇంత వయసు లేదు, తాగుబోతాడు ఎప్పుడు దేవుని రాజ్యంలో చూడడు. ఇంకోటి వాని పక్షంలో దేవుడు యుద్ధము చేయడం తప్ప వానికి పరలోక రాజ్యం మూసేసి పడుతుంది. అయ్యో నా దగ్గరికి రాకుండా నా కొడుకు దూరం అయిపోయిందే అని దారి మూయబడుతుంది. నేను కొంతమందికి ఉన్నవాసన చెప్పినందుకు వాళ్ళ పక్కకు కనిపించారు. నాకు మళ్ళీ రారు, దెబ్బకి కంటి కనబడారు. నాకు ఈ తాగుడు కూడా అంటాడు, ఎట్లా ఉంటే అనొద్దు, దీవించాలి. కలి సబ్బు పెడితే దీవించబడవు, అది మానేస్తేనే నువ్వు ఆశీర్వదించబడుతావు. ఈ లోకంలో కాదు నీకు ఆశీర్వాదం, ఇది కేవలం 70 సంవత్సరాలే. ఈ 70 సంవత్సరాలలో మనం కన్నీళ్ళు కాల్చిన సంతోషమే వచ్చిందే, కన్నీళ్ళు కాల్చడానికి చెప్తాను నేను ఎప్పుడు. కానీ వచ్చింది ఎందుకు? రావడమే వచ్చింది, భూమి మీదకి రావడమే కన్నీళ్ళు కారవడానికే, సుఖపడడానికి కాదు. దేవుడు యేసుప్రభు చక్కగా చెప్పలే, యేసుప్రభు దగ్గరికి వస్తే అన్నీ వస్తాయని చెప్పలే. నువ్వు ఎందుకు వస్తానంటే నా దగ్గరికి వస్తే నేను ఇది ఇస్తాను చెప్పలే. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను అన్నాడు. ఏమన్నాడు? నేను లోకం ఇచ్చినట్టుగా సుఖశాంతులు నేను మీకు ఇవ్వను, నా శాంతిని మీకు ఇస్తాను, నా రాజ్యాన్ని మీకు ఇస్తాను. అట్లా అని చెప్పి భూమి మీద మొత్తం అడుక్కునేలాగా చేయడు. నీకంటూ భూమి మీద పంపించినందుకు నీకంటూ ఒక ఇల్లు, నీకంటూ ఒక వాళ్ళు ఉన్నదానికి దేవుడు వసతులు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. ఆయన చింతిస్తున్నాడు మన గురించి. పరలోకమే ఇచ్చే దేవుడు భూమి మీద నిన్ను మాత్రం వదిలిపెట్టేస్తాడా? ఆయన మాట వింటుంటే మాత్రం నీకు అన్ని భూమి మీద కూడా పరలోకంలో ఎట్లయితే ఇవ్వాలనుకున్నాడో నువ్వు ఆయనను సంతోషపరిస్తే భూమి మీద కూడా దానితో పాటు ఇవి కూడా నీకు ఇస్తాను. స్తోత్రం కలుగును కాక. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదలు పెట్టుకు, దానితో పాటు అమ్మ చెప్పండి, అది పక్కన పెట్టలే, దానితో పాటు ఇవి కూడా మీకు ఇస్తాను. అది కూడా ఇస్తాను. ఆయన రాజ్యాన్ని వెతికిన ప్రతి ఒక్కరికి దాంతోపాటు ఇది కూడా భూమి మీద నీకేం కావాలో
నీకేం అవసరం ఉన్నాయో అవి నేను ఇస్తాను. అంతేగాని ఆయన ఇవ్వడు అని చెప్పి ఆయన మీద అలగడం, ఆయన ఇవ్వడు అని గులగడం, ఆయన ఇవ్వడు అని చెప్పి ఆయన మీద దూషించడం. యోబు భార్య ఏం చేసింది? 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, అక్కడ చూడండి. యోబు గ్రంథంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు. 9వ వచనంలో యథార్థతను 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందు. ఏం దేవుడు అంటావు, ఇంకా దేవుడిని వదిలిపెట్టాలంటుంది. ఎంత మూర్ఖురాలు. యోబేమో 10 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎంతమంది పిల్లలు? 7 మంది కొడుకులు, బిడ్డలు, అలాగనే చక్కటి కుటుంబము, ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న ఐశ్వర్యం అంతమైంది, పేరు ప్రతిష్ట అంతమైంది. మళ్ళీ ఏ చీమకు హాని చేయాలంటే వ్యక్తి, యథార్థపరుడని దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి, అన్నీ కోల్పోయిన అతనికి చివరికి ఎందుకు దేవుడు ఇంట్లో చేసినని ఒక మాట అనలే. యెహోవా ఇచ్చిండు, ఆయన తీసుకున్నాడు. చెప్పండి ఏమన్నాడు? ఆయన్నే ఇచ్చిండు. పిల్లలు నాదా, ఆయన ఇచ్చిండు. ఆస్తి నాదా, ఆయన ఇచ్చిండు. కుటుంబం నాదా, ఆయన ఇచ్చిండు. పనులు నాదా, ఆయన ఇచ్చిండు. ఈ పేరు నాదా, ఆయన ఇచ్చిండు. ఆయనే తీసుకుండు. నేనేం చేయాలి? స్తోత్రం అని మౌనంగా ఉంటే ఇక్కడ భార్య వచ్చి అంటుంది. చివరికి అన్నీ పోయినాక అందరు వచ్చి ఎగబడి తిడుతూ దూషిస్తూ ఉంటప్పుడు కొంతమందిని అనే మాటలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు చూడు నీ దగ్గర ఏమని అన్నీ కోల్పోయి నేను ఎవరైనా నిన్ను అన్నారనుకో, నువ్వేమన్నా తెలుసా? యెహోవా స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఏమనాలే? ఆయనకి ఏది అవసరమో అన్నీ నాకు ఇస్తాడు. ఆయనకు అవసరం లేని ఆయన ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమన్నాడు? అన్నీ అయిపోయినాక ఆయనకు ఇంత పెద్ద పుండ్లు అంట. ఏంటమ్మా? కురుపులు. ఇంత పెద్ద పెద్ద పుండ్లు ఇక్కడ మొత్తం ఒళ్ళంతా వచ్చి అలాగే చీము ముసరు కారుతుంటే చిల్లు పెంకేసుకొని ఒక కుండె పట్టుకొని ఇట్లా దాన్ని చీల్చి దాంతో గీకుతున్నాడు. అప్పుడు వచ్చి ఆమె మెల్లగా ఎంత ముద్దుగా అంటుందో తల్లి. ఏమని? ఇంకా దేవుడు 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 అని పట్టుకున్నావు. ఏమంటుంది? ఇంకను యథార్థతను వదలకయుందువా? ప్రశ్న. దేవుని దూషించి, రెండో మాట ఏమంటు? దేవుణ్ణి దూషించి మరణము కమ్మ. నేను ఏమంటాను? చచ్చిపో. నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. అమ్మా ఏమంటుంది? అందరు చెప్పండి, ఏమంటుంది? దూషించి చచ్చిపో అంటుంది. బతుకమని కూడా చెప్తలేదు. అంత బంగారు తల్లి భార్యకు వచ్చి చెప్తుంది. దేవుణ్ణి తిట్టుమని అంటుంది, దూషించమంటుంది. కానీ ఆయన ఏమంటాడు చూసినావా? యోబు ఏమంటుండు? చదవండి అందరూ అలా. అందుకతడు మూర్ఖురాల్లాగా మాట్లాడకు. నోర్మై అమ్మ చెప్పండి ఒకసారి గట్టిగా. మూర్ఖురాల్లాగా మాట్లాడకు. మన భాషలో మూర్ఖురాల నోర్మై అని భర్త ఆడ ఎంత కోపం వచ్చిందో నాకు. మరి మూర్ఖుల్లాగా మాట్లాడకు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదు. మేలే అనుభవిస్తామా? ఎప్పటికీ కీడును మనము అనుభవింపతాగదా? ఆయన ఇష్టం. మనం కీడు అనుభవించడానికి పుట్టించిండేమో. స్తోత్రం చెప్పండి. మనలే చెప్తలేరు. కీడు మాత్రం వద్దు ప్రభు, మాకు కీడు మాత్రం వద్దు ప్రభు, ఏ కీడు రావద్దయ్యా అని అంటే కదా. అది కాదు, ఎంత చక్కగా ఒప్పుకుంటుండు. మేలేగా కీడు అనుభవించడానికి వద్దా మనము? ఆయనకు మనకి మేలు ఇస్తేనేమో సంతోషపడతాము, కీడు ఇస్తే మాత్రం వద్దా? ఏది ఇచ్చినా సంతోషమే. నోర్మై నేను కీడు అనుభవించొద్దా? కీడు కూడా అనుభవించాలి. మేలు ఇన్ని రోజులు చేస్తే బాగా ఇస్తే తిన్నాము, బాగా పెడితే తిన్నాము, తిరిగినాము, అన్నీ చేసినాము, మదా చేసినాము, సంతోషపడ్డాము. ఆస్తి ఇచ్చిండు, సంతోషపడ్డాము. పిల్లలు ఇచ్చిండు, సంతోషపడ్డాము. పిల్లలను ఆడించుకున్నాము, తీసుకున్నాడు ఆయన. స్తోత్రం. ఉంటే పోయినా స్తోత్రం కలుగును గాక. గట్టిగా పాలు ఏమనాలే? మేలే కాదు, కీడు కూడా అనుభవించాలి. ఆయన ఏది ఇస్తే అది. అమ్మా దేవుడు మంచి ఇచ్చినా స్తోత్రం. ఒకరోజు మంచిది ఇస్తాడు, ఒకరోజు చెడ్డది ఇస్తాడు, ఒకరోజు. కానీ ముందు పరీక్షిస్తాడంట. 4 రోజులు నీ మనిషి ఎట్లుంటాడో చూస్తా అని చెప్పి. తర్వాత నువ్వు చక్కగా అయిపోయినావు అనుకో, నీ గురించి దాచిపెట్టినాయి ఎక్కడ పోవు నీకు. గట్టిగా చెప్పండి. నీ గురించి దాచిపెట్టినాయి నీకు
ఎక్కడ పోవు. ఎందుకు ఆపుతున్నావు ప్రభా అని అంటే కొంచెం తేడా వచ్చింది, ఆపుతున్నా, జర మళ్ళీ ఇస్తా. చెప్పండి ఏమంటాడు? కొంచెం తేడా వచ్చింది, ఆపుతున్నా, ఆగు, మళ్ళీ ఇస్తా. మళ్ళీ అయిపోయి చక్కగా అనుకున్నావు, ఇప్పుడు ఓకే. ఆయన మనసుకు చక్కగా అనిపోయారు, అన్నీ రిలీజ్ అయిపోతాయి. నీ గురించి దాచిపెట్టిన దీవెనలు ఎక్కడ పోవు. చెప్పండి గట్టిగా, నా గురించి దాచిపెట్టిన దీవెనలు చెప్పాలి గట్టిగా. నా కొరకు ఇస్తానన్న దేవుడు ఇయ్యక మానడు. మరి ఎందుకు ప్రభా అంటే కొంచెం ఏదో తేడా ఉంది, ఆగు, ఇంతే. చక్కగా నోర్మై చెప్పండి ఏమన్నాడు? యోబు భార్యతోటి యోబు పలికిన మాట అది బాగా నాకు ఇష్టం. ఆయన యథార్థతను, అంత కష్టం వచ్చినా, అంత కన్నీళ్ళు వచ్చినా, ఇంత రోగం వచ్చినా భార్యనే చివరికి వదిలేసి వెళ్ళిపోయి వచ్చినాక కూడా ఇంకా అందరు చెప్తుర్రు, ఇంకా దేవుడు అని అంటున్నావు అంట కదా, చచ్చిపోయే ప్రాణానికి వచ్చినప్పుడు కూడా ఇంకా దేవుడు ఏదో చేస్తాడని నమ్ముతున్నామంట కదా, ఇంకా దేవుడు ఏదో చేస్తున్నామంట కదా అని చెప్పి వచ్చి గులుక్కుంటూ వచ్చిందంట. చీరంతా ఎగ్గబెట్టుకొని వచ్చింది. ఆయన నోరు మొయ్యి అన్నాడు. దేవుడు అన్నీ తీసేసి కానీ భార్య తీయలే, అన్నీ తీసేసిండు కానీ ఏం తీయలే. ఏ నోరైతే పలికిందో, ఏ మాటలైతే పలికిందో ఆ గర్భాన్ని, ఆ నోరుని దీవించి మళ్ళీ తిరిగి 200 ఆశీర్వాదం కదా, మళ్ళీ 10 మంది పిల్లల్ని కన్నది. ఎంతమందిని? మళ్ళీ 10 మందిని కన్నలాగా చేసిండు ఆ యోబు భార్యని. మళ్ళీ ఎందుకంటే నువ్వు అన్నావు కదా ఏం చేసిండు, ఏమిస్తాడని మళ్ళీ చూపించిండు. మళ్ళీ 10 మందికి వెళ్ళాలి. ఎన్నైతే ఆస్తి పోయిందో దానికి డబల్ వచ్చిందంట. ఎంత వచ్చింది? డబల్ వచ్చింది. 42వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది యోబులో, చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా, ఎంతందా? 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ముందున్న దానికంటే అన్ని డబల్. చెప్పండి ఏంటన్నా? చెప్తలేదు మీరు సరే. ఎందుకు డబల్ ఆశీర్వాదం వచ్చిందనంటే ఆయన నీతి ప్రవర్తన, ఆయన యథార్థమైన ప్రవర్తన వదిలిపెట్టలేదు కాబట్టి. కష్టాలలో, కన్నీళ్ళలో, దుఃఖంలో, ఇబ్బందులలో, ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి స్థితి వచ్చినా సరే ఆ స్థితిలో తట్టుకున్నాడు, ఓపికతో సహించిండు, ఓపికతో నిలబడ్డాడు. ఆ నిలబడిన యథార్థతను చూసి నమ్మకమైన వ్యక్తి, ఈ రోజులలో కొన్ని కష్టం వచ్చింది, దేవుడు ఏం చేసిండు, దేవుడు నాకు ఇచ్చిండు అనేసి దూషణమైన మాటలు నోటికి రాకూడదు. చేతులతో చెప్పండి సార్. హల్లెలూయా. అందరు చెప్తలేరు, చెప్పాలి. ఏం చెప్పాలి? దూషణ మాటలు నోటికి రాకుండా నోరును జాగ్రత్త, లేకపోతే ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చేలాగా మాట్లాడద్దు, ప్రవర్తించొద్దు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే నేను విన్నాడు. అప్పుడు నువ్వు మాట్లాడే మాటలను బట్టే ఆయన వింటాడంట. అప్పుడు ఆ మాటలు నొప్పించేలాగా మాటలు ఉండొద్దు. అందుకే ఇంతకుముందు చెప్పిన మలాకి 3:16 వచనంలో గుర్తుపెట్టుకోండి, ఆయన మీరు ఇంట్లో మాట్లాడే మాటలు వింటాడు. ఎప్పుడు మాట వింటాడు? ఇంట్లో మాట్లాడే మాటలు, అన్నదమ్ములు కూర్చొని, అక్క చెల్లెలు కూర్చొని, స్నేహితులు కూర్చొని మాట్లాడుకునే మాటలు వింటాడు. అందుకని అంటాడు, సీక్రెట్గా మాట్లాడతారు ఫోన్లలో, కానీ ఆ ఫోన్ కాల్ డైరెక్ట్ అక్కడ పోతుంది. ఆ కాల్ ఎక్కడ పోతుంది? ముందు అక్కడికి పోతుంది. అందుకని మాట్లాడే మాటలు చాలా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నదాడా? ఉంది కాబట్టి దాన్ని బాగా గట్టిగా పట్టుకొని చూడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మనకు ముద్ర వేసి, ఆయన మనకి ఏమేసిండు? ముద్ర వేసి. పక్కోళ్ళకి చెప్పండి ఏమేసిండంట? ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక ముద్ర వేసిండు తెలుసా? ఏది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. మీరు దేవుని సొత్తు. ఏ సొత్తు? ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఇప్పటిదాకా వేసిండు. ఏ ఇంట్లో ఈ ముద్ర ఉంటుందో
వాళ్ళ మీదకి సంహార దూత రాదని చెప్పి ఇంతకుముందు మొదటిసారి చెప్పిన కదా. ఏ ఇంట్లో ఉండాలి? ఏసు రక్తం ఉండాలి. ఏసు రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తమును గుమ్మాల మీద పూస్తే సంహార దూత లోపలికి రాదు. చెప్పండి, ఏం రాదు? సంహార దూత లోపలికి రాదు. అందుకే ఇంటి మీద ముద్ర వేసిండు ఒకటి, గొర్రె రక్తం. ఇక్కడ మరి మనకు ఇంకా ప్రతి ఒక్కరూ ఏసు రక్తం పూసుకోమని కాదు, ఇక్కడ మనకు కూడా ఒక ముద్ర వేసిండంట, ఆత్మ అనే సంచకరం. చెప్పండి, ఏం వేసిండు? చెప్తలేరు మీరు ఒకసారి. ఈ ముద్రలో కనుక నువ్వు లేకుండా తీసేస్తే మాత్రమే వాళ్ళు కూడా వస్తాడంట. కొంతమందికి ఎవరి మీద ముద్ర లేదు అలా పట్టుకుంటాడు. నిజానికి మనకు ముద్రలు ఇంకా వేయలే, ఆత్మ అనే ముద్ర ఉంది లోపల, వేసిండు. నలుగురు దూతలను పంపించిండంట. ఏది? ముద్ర వేసిరాపో అందరికీ, వాళ్ళు కనుక ముద్ర ఎవరికి మీద నెత్తి ఉంటుందో వాళ్ళని మొత్తం చేయడానికి. కానీ వాళ్ళు వేయలే. ఇంకా ఎప్పుడైతే దేవుడు మన మీద వేషన్ పెట్టాడు, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడే ఆత్మ అనే ముద్ర మన మీద ఉన్నది. ఇప్పుడు ఎంత చెప్పండి, ఎవరి ద్వారా? ఆత్మచేత మనము ముద్రించబడిన వాళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉండి ప్రతి క్షణము మాట్లాడలేదు తప్ప, శరీరం మాట్లాడిందంటే మాత్రం పనికిరాని మాటలు వస్తాయి, ఆత్మ మాట్లాడితే మాత్రం మహిమగల మాటలు వస్తాయి. ఇప్పుడు ఏది మాటలు మాట్లాడాలి? చెప్పాలి. అందుకని నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు, నీ లోపల ఆలోచన తీరు నిన్ను నడిపించడానికి, నిన్ను పట్టుకోవడానికి, నిత్యము నిన్ను నడిపించి నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముద్రగా ఇవ్వబడ్డాడు. ఆత్మస్వరూపుడు నీలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడేది నువ్వు కాదు, నేర్పించేది నువ్వు కాదు, ఇక మీద మాట్లాడేది కూడా నేను కాదు, ఇక్కడ వినేది కూడా మీరు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ ఆత్మ అనే సంచకరువు చేత మనం నింపబడి ఉన్నాం. ఇప్పుడు నీ మీద ఏ ముద్ర ఉంది? ఆల్రెడీ ఉన్నది. నేను ఒకరికి సొంతం అయిపోయినా చెప్పండి, నా గుండె మీద ఇంకొక లైసెన్స్ ఉంది చెప్పండి. ఆడవాళ్ళకు ఉంటుంది కదా, పుస్తలు వేలాడుతుంటాయి. అందుకని మగవాళ్ళకు ఉంటుందంట, ఏది ఉంటుంది పవర్. అందుకే ప్రతి ఒక్కరికి ఇట్లా లేకుండా అందరికీ మనకు ఒకరు మంచి లైసెన్స్ ఇచ్చిండు పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఏమన్నా గట్టేపాలి. నేను ఎవరికి సొంతం అయిపోయినా చెప్పాలి. ఆల్రెడీ నేను నా లోపల ఆయన ఉన్నాడు, ఇంకా ఈయన తప్ప నాకు ఇంకొకరు చోటు లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న మనుషులు ఆత్మ ఎట్లా చెప్తే అట్లా నడవడానికి, ఆయన మాటలు, ఆయన ఆలోచన వినను గాక అని స్పష్టంగా చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మీరు ఆయన మాట వినలేనుకో, ఇంకోటి ఆత్మను దుఃఖపరచొద్దు. చెప్పండి, ఎవరిని చెప్తలే మీరు సరే. లోపల కూడా ఆత్మ ఏడుస్తాడు తెలుసా? ఎక్కడ? వీళ్ళు నువ్వు నన్ను పెట్టినావు ఇక్కడ, వీళ్ళు నీ మాట వింటలేరు, నేను చెప్తే కూడా వీళ్ళు వినకుండా వద్దు అక్కడ వెళ్ళొద్దు అనంటే కూడా నా మాట వింటలేడు. ఎంతమందికి వచ్చింది అట్లా? మీరు ఏదన్నా తువ్వ వెళ్తున్నప్పుడు వద్దు అని మీకు వచ్చిందా? ఎంతమందికి వచ్చింది అట్లా? లేదు ఇది కరెక్ట్ కాదు, రాంగ్ అని ఎప్పుడు మీకు రాలేదా? వచ్చిందా రాలేదా? అట్లా వచ్చినప్పుడు ఎవరు చెప్తారు తెలుసా? లోపల ఉన్న అదే నాకు నా మనసులో వచ్చింది ఇట్లా కాదని, నా మనసులో అనిపించింది ఇట్లా అవుతుంది అనేసి, అట్లనే అయింది. ఎంతమందికి అనిపించింది అట్లా? అనిపించలే. నాకు అనిపించింది మనసులో ముందే. మనసులో అనిపించడం కాదు, మనసులో ఉన్న ఆత్మ మాట్లాడుతుండే ఇట్లా జరగబోతుంది జాగ్రత్త అని చెప్పినప్పుడు, అది చెప్పినప్పుడు వెంటనే సరైన త్రోవలోకి వెళ్తే మంచిది. అట్లా కాకుండా అదే త్రోవలోకి వెళ్ళిపోయినావు అనుకో, అప్పుడు ఆత్మ ఏడుస్తాడంట, తండ్రి నువ్వే కాదు కన్నీళ్ళు కారుస్తుంది, ఈ మనిషి లోపల నన్ను పెట్టినావు, ఇక్కడ నన్ను పెట్టినా కానీ ఈ మనిషిని ఆ మాట కూడా వింటలేడు అని చెప్పి ఏడుస్తాడంట. ఇప్పుడు చెప్పండి, ఫోన్ చూసేటప్పుడు వద్దని ఎంతమందికి అనిపించింది? యథార్థంగా ఒక్కళ్ళు ఒప్పుకోరు, తక్కిన వాళ్ళు ఒప్పుకోరు కదా, ఎందుకంటే మొండి. రెండు చూడండి, తక్కిన వాళ్ళు ఒప్పుకోరు, పిల్లలైతే అసలు ఒప్పుకోరు, యవనస్తులు. వద్దు అని తెలుసు, వద్దని వస్తుంది, వద్దురా ఇది గలత్, ఇది తప్పు, ఇది తప్పు అని అయినా సరే అదే చేస్తారు. వద్దు అని మీకు వచ్చిందని అంటే ఎవరు చెప్తే తెలుసా? దేవుని ఆత్మ. వద్దు వద్దు చెప్పు అమ్మా, ఏమంటారు ఆడపిల్లలు చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వద్దు
వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని అని ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు విననుగాక. అప్పుడు లేకపోతే ఆత్మ ఏడుస్తాడంట. ఇక్కడ తండ్రి దుఃఖం చూపించడము, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడికి. అందుకనే మనిషిని దుఃఖ పెడితే పర్లేదు, కానీ ఆత్మను దుఃఖ పెట్టచ్చు. ఎవరిని? ఆత్మని ఎప్పుడు దుఃఖ పెట్టద్దు. మిమ్మల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే స్థితి రాకుండా పోతే మంచిది. అది దూరం అయిపోను గాక. ఆత్మ దుఃఖపడే స్థితి దూరం అయిపోను గాక. మీరు కూడా చెప్పండి ఒకసారి, నా వల్ల ఆత్మ దుఃఖపడొద్దు ప్రభువా. నేను దుఃఖపడ్డా పర్లేదు, కానీ ఆత్మ మాత్రం చెప్పాలి. ఏదో చిన్న కార్యాలు 4 రోజులు లేట్ అవుతుండొచ్చు, 10 రోజులు లేట్ అవుతుండొచ్చు, కానీ ఆత్మను దుఃఖం పెట్టద్దు. ఏం చేయొద్దు? తొందరపడి ఆత్మనెవరు దుఃఖ పెట్టద్దు. తండ్రి కళ్ళకి వెళ్ళి నీళ్ళు దిప్పియద్దు. ఇప్పుడు అన్నాడు కదా, మిమ్మల్ని బట్టి నేను దీవారాతులు పరలోకం నుండి కన్నీళ్లు గారుస్తుంటే, ఇక్కడికి వెళ్ళి నీ గుండెలో నుంచి ఒక కన్నీళ్ళు గారుస్తుంటే అది ఎంత బరువు అయిపోతుంది. వెళ్ళకూడని చోట్ల వెళ్ళినా, నడవకూడని చోట్ల నడిచినా, చేయరాని పనులు చేసినా పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా మనసులో అట్లా ఉండి, దేవా నీకు ఇష్టం లేని పని నాలో ఉంది అని అనిపిస్తే ఆత్మ ముందు క్షమాపణ అడగండి. పరిశుద్ధాత్మతో చెప్పండి, దేవా నేను చేసిన తప్పు, నిన్ను దుఃఖపరిచిన నన్ను మన్నించు. అంటే మనం అనుకుంటాము మనుషులే సంతోషపడతారు, కానీ దానివల్ల తల్లిలాగా ప్రేమించడానికి ఆదరణకర్త అయిన పేరు. ఏం పేరు అయిన పేరు చెప్పాలమ్మా? ఆత్మ అనండి మామూలు వ్యక్తి కాదు, ఆదరణకర్త. చెప్పండి. నిత్యము నిన్ను ఆదరించడానికి, నిత్యము నిన్ను నడిపించడానికి స్నేహితుడుగాను, నిత్యము నీతో మాట్లాడడానికి మంచి స్నేహితుడుగాను, నిత్యము నిన్ను నడిపించడానికి ఒక నాయకుడుగా, నావికుడుగా, నీకు మంచి డిజైనర్గా, నీ కొరకు చదువులో కావాల్సిన విషయం ఇవ్వడానికి, వెళ్తున్నప్పుడు మంచి ఉద్యోగంలో చేయడానికి, మార్గం చూపించడానికి, చెయ్యి పట్టుకొని నడిపించడానికి, నీకు మాదిరికరంగా దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆదరణను మనం దూరం చేసుకోవద్దు. అమ్మా చెప్పండి, ఎవరిని? మనుషులు మన దగ్గరికి వెళ్ళి దూరం అయిపోయినా పర్లే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దూరం కావద్దు. అమ్మ పక్కలో చెప్పండి, అమ్మ ఎవరు దూరం కావద్దు? కొంచెం గట్టిగా చెప్పండి. ఆత్మను దూరం చేసుకొని మనం సంతోషంగా ఉండలేం. దేవుడు ప్రేమించి ఇచ్చిండు మనకు వరం ఏంటి తెలుసా? ఆత్మ అనే ముద్ర. చెప్పండి, ఏ ముద్ర ఇచ్చిండు? పరిశుద్ధాత్మ నీ కొరకు నేను ఇచ్చేసిన ధారాళంగా. ఎందుకు? ఈయనతో మాత్రమే ఉండు, ఈయనలో ఉండు నువ్వు అని చెప్పి ఆయన చెప్పిండు. ఏమని? నువ్వు ఈయనతోనే ఉండాలి ఖచ్చితంగా, ఈయనను కడ వరకు నువ్వు నడిపించే బాధ్యత నీదే అని చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే మనకు చెప్పిండు, ఇగో ఆయన మాట మాత్రమే మీరు వినండి. మరియమ్మని ఎట్లా యోహానుకు అప్పగించిండో, యోహానుని ఎట్లా మరియకు అప్పగించిండో, అట్లా మనలను పరిశుద్ధాత్మకు అప్పగించిండు మన యేసయ్య, మన తండ్రి. నాకెవ్వరు లేరు అన్నమంటే అప్పుడు ఏడుస్తాడంట, అప్పుడు బాధపడతాడంట. నేను లోపలనే ఉన్నా కదా. ఎంతమంది అంటారు అట్లా? ఒక్కనే ఉన్న ప్రభా, ఒక్కదాన్నే ఉన్న ప్రభా. చెప్పాలా సరే? ఎంతమందికి వస్తుంది మాట? ఒక్కదాన్నే ఉన్న ప్రభా, కుమిలిపోతారు ప్రభా, ఒంటరిగా ఇవ్వలే. మనుషులు కాదు, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిగా ఉన్నాను ఎప్పుడు అనుకోకు. ఒక్కడిగా అయిపోయినా ప్రభువా అని ఎప్పుడు అలా రావద్దు. నిన్ను కాను ప్రభువా, ఆదరించడానికి నాతోనే ఉన్నావు, నడిపించడానికి నువ్వు నాతో ఉన్నావు, విరిగిన స్థితిలో నన్ను నడిపించడానికి నిత్యము నాతో ఉన్నావు ప్రభు. ఇంత గొప్ప దేవుడు తోడుగా ఉన్న దేవునికి ఉన్నవాడిని ఉన్నట్టుగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేనట్టుగా మాట్లాడద్దు. చెప్పొద్దు అమ్మ, అందరు చెప్పాలి. ఉన్నవాడిని ఏం చేయాలి? ఆయన పేరు ఏమన్నాడంటే, మోషేతో వాళ్ళు వెళ్ళి అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అని అడిగితే, నేను ఉన్నవాడను అని చెప్పు, నేను అనువాడని చెప్పు, నేనున్నా. అందరూ ఇప్పుడు మీతో చెప్తున్నా, మనకు నేనున్నవాడనని చెప్పిండు ఆయన.
మనకేమన్నాడు ఆయన? ఉన్నవాడు, అనువాడు, అంటే లోపల ఉన్నాడు, అంటనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు వరకు ఇంకా ఇప్పుడు కూడా నీకు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. కలవరపడ్డం అంటే ఆయన స్వరం వినలేం. చెప్పండి, ఏం చేయాలి? మనిషి ఏం చేద్దానంటే కలవరపడొద్దు. కలవరపడితే ఆయన స్వరాన్ని మనం వినలేకపోతాం. కలవరపడకుండా నిమ్మలంగా ప్రశాంతమైన మనసుతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఎట్లా మాట్లాడతాడో ఒక్క స్వరాన్ని మీకు కూడా చెప్తాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 18వ వచనం. పేతురు గురించి 3 వ్యక్తులు వెతుక్కుంటూ వస్తున్నారంట. పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనంను గూర్చి యోచించుచుండగా, ఆయనకు ఒక దర్శనం కలిగి ఆ దర్శనం గురించి ఆలోచన చేసుకుని చుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. లోపల నుంచి ఆత్మ మాట్లాడుతుండ్రు. ఏమని? ఇదిగో పేతురు, నిన్ను 3 మనుషులు వెతుకుతుండ్రు, వాళ్ళు ఎంబడి పో. చూడండి, నీవు లేచి కిందికి దిగి సందేహపడకుండా వారితో కూడా వెళ్ళు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ ప్లేస్లోకి నడిపిస్తాడు. ఎవరు వచ్చిండ్రో చెప్తాడు, ఎవరు రాలేరో చెప్తాడు, ఎవరు మాట్లాడుతున్నో చెప్తాడు. ఆయన మీ దగ్గర నీ గురించి 3 వ్యక్తులు వెతుకుతుండ్రు, నువ్వు వెళ్ళు అని అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పెట్టిండు? మనకు నడిపిస్తాడు. శ్రమలోనైనా అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, నడిపిస్తాడు. శ్రమలోనైనా చూడండి, ఆత్మ నడిపించే విధానం. మనం అనుకున్నాము ఆ రోజులలో తండ్రి నడిపించిండు, కుమారుడు నడిపించిండు, ఇప్పుడు ఎవరు నడిపిస్తుండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు. 3 వ్యక్తులు నిన్ను వెతుకుతుండ్రు, నువ్వు అలెంబడి వెళ్ళిపో. అనుమానం పడకు, సందేహపడతామని ముందే తెలుసు కాబట్టి సందేహపడకు. పేతురుకి ఏం తెలుసు? ఏం బుద్ధి ఉంటుంది? అలాంటి ఉన్నదేమో అని చెప్పి ముందుగానే అనుమానం పడకు, సందేహపడకు, అలెంబడి వెళ్ళిపో. ఏం కాదు, నేను నీకు తోడు వస్తా. నువ్వు జరగబోతున్న విషయాలు చాలా ఉన్నాయి, అక్కడ మాట్లాడాలి, నేను నీతో ఉంటాను. ఆత్మ నడిపిస్తాడు. వద్దు అని చెప్తాడు, వెళ్ళు అని చెప్తాడు, రమ్మని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలాగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు పిచ్చి చోట్లలో నడిపించాడు. చెప్పండి, ఏ చోట్ల? పిచ్చి చోట్లన్నీ వెళ్ళి దేవుడు నాతో ఉండడు. ఆయన చేసేది చక్కటి త్రోవలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. చేతులు ఎత్తకు సరి. ఎంతమందికి అర్థమైంది? ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు ఎవరి స్వరం వినాలి? ఇప్పుడు కొంచెం గట్టి చెప్పాలి. తండ్రి స్వరము విన్నాడు మోషే, ఇజ్రాయేలు, అనేక ప్రవక్తలు. కుమారు స్వరం విన్నారు అపోస్తులు. ఆమెన్. ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె సంఘమైన మనము ఆత్మస్వరం విని నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కుమార్తెకి, కన్యకకు గాయమైంది, నేను ఏడుస్తున్నా అని తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటుండు, నేను కూడా ఇక్కడ ఉన్నా, వీళ్ళు నా మాట కూడా వింటలేరు అని. ఇక్కడికి ఏడుపు, అక్కడే ఏడుపు. ఆ ఏడుపు మంచిది కాదని అంటాం కదా. మంది ఏడిస్తే మంచిదేం కాదేమో కానీ తెలియదు కానీ ఆత్మ ఏడిస్తే మాత్రం సరైనది కాదు. 100 మంది ఏడ్చినా ఏం కాదు, వాళ్ళు ఏడుస్తున్నా మనం దీవించబడతాం. కానీ స్తోత్రం కలిగిన 1000 మంది ఏడ్చినా పర్లేదు, ఏం కాదు. చెప్పండి గట్టిగా. 100 మంది నా గురించి ఏడ్చినా ఏం కాదు, నాకు పరగబడదు. 1000 మంది ఏడ్చినా నాకు ఏం కాదు. కానీ ఒక్కరు మాత్రం ఏడవద్దు. చెప్పండి, ఎవరు ఏడవద్దు? దేవుడు మాత్రం నన్ను గురించి ఏడవద్దు. యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ఏడవద్దయ్యా. ఆమేన్.
గట్టి చెప్పుకుంటూ ఒకసారి అలాగా అట్లనే ప్రార్థన చేద్దాం. నడిపించే ఆత్మస్వరూపు వైపు మనసు పెట్టి ప్రార్థన చేద్దాం.